అవును. ఇప్పుడు ఆయన ఎవరో ఎమ్మెల్యే అక్కడ అయ్యన్నపాత్రుడు ఏరియాలో వెళ్ళి నిరసన చేయడానికి వెళ్ళాడు, ఏదో మట్టి తవ్వుకుపోతున్నారని. వెంటనే రాత్రి కొట్టేశారు అతని ఇది పగలగొట్టారు వెహికల్ అవన్నీ. కనీసం కేసు కూడా పెట్టరుగా అవతల, పైగా రివర్స్లో కేసు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడ ఏదో అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ జరిగింది, అవి సాక్షిలో రాసుకొచ్చారు. ఆ అనంతపురం జిల్లాలో బోల్డ్ అంతమంది నాయకులు ఉన్నారు కదా, ఎందుకు ఆందోళనకి దిగలేదు వాళ్ళందరూ? అదే కదా, దిగినప్పుడు వెనకాల జనం రావాలి, వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. అసలు కేసు కంటే ఇది ప్రచారం ఎక్కువ చేస్తారు. ఎవడి కాడు ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం బాగా భయపెడుతుంది వీళ్ళని. వైసీపీలో కూడా పార్టీ అధిష్టానం ఏదైనా ఒక గీత గీసి ఈ గీత దాటద్దంటుందా? అందుకే వీళ్ళందరూ సైలెంట్ అవుతున్నారా లోకల్ లీడర్స్ కూడా? ఎందుకంటే నాకు తెలిసి అధినాయకత్వం అట్లా అంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న కూడా జగన్ కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టి మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్తున్నాడు కదా. యాక్టివ్ అంటే వీళ్ళ దృష్టిలో జెండా పుచ్చుకుని తిరగడం అనుకుంటున్నట్టున్నారు. నిరంతరం యాజిటేషన్ చేయడం అంటే మేబీ జగన్ కూడా వచ్చే ఏడాది పాదయాత్ర అప్పటి నుంచి ఇస్తాడేమో. నన్ను అడిగితే జగన్ పాదయాత్ర బిగిన్ అయిన తర్వాత వీళ్ళ యాజిటేషన్స్ అనవసరం కదా, ఇకప్పుడు అదే ప్రచారంలో ఉంటుంది కదా. ఈ 2 ఏళ్ళు ఈ ఏడాది వీళ్ళు యాజిటేషన్ చేయాలి కదా, జనంలో ఉండాలి కదా. అప్పుడు రేపు పొద్దున్న జనం దగ్గరికి జగన్ వెళ్ళినప్పుడు ఒక ఇది ఉంటుంది, వ్యాలిడిటీ. కాబట్టి సంథింగ్ ఇక్కడ మిస్ అవుతున్నారు. ఇంకా రెండేళ్ళైనా ఇంకా యాక్టివ్ లోకి రాలేదనుకోవాలి. భయంతో ఉన్నారు, యాక్టివ్ లో రాకపోవడం కాదు, భయం అన్నమాట. భయం వెంటాడుతుంది ఇంకా. రైట్.